హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 12వ భాగాన్ని వినేద్దాం. చదవలేదా అంటే చదివాను కానీ ఎక్కడి వరకు గుర్తున్నాయో తెలీదు అంది అభి బుర్రగొక్కుంటూ. ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, రివైజ్ చేసి బాగా రాయి ఎగ్జామ్స్. సెకండ్ ఇయర్లో అంత స్కోర్ చేయలేం, ఏదైనా ఫస్ట్ ఇయర్లోనే బాగా రావాలి అన్నాడు అర్జున్. తప్పదా అంది అభి. నీకు కానీ 90% రాలేదనుకో అభి అని నాలుక మడత పెట్టి వేలు చూపించాడు అర్జున్. మీకొక నమస్కారం, నేను బిలో యావరేజ్ స్టూడెంట్ అర్జున్ గారు. మీరు 90% అంటే చచ్చిపోతాను, నేను పాస్ అయిపోతాను, పర్సంటేజ్ మాత్రం అడగండి ప్లీజ్ అంది అభి. అంత ముద్దుగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంటే నవ్వొచ్చేసింది అర్జున్కి. కుదరదు అభి, అట్లీస్ట్ డిస్టింక్షన్ అయినా రావాలి అన్నాడు అర్జున్. ఇదేదో ట్రై చేస్తానులేండి, పొరపాటున కూడా ఆ 90% ఊసు మరెప్పుడు ఎత్తకండి, నేను హార్ట్ అటాక్తో పోయేలా ఉన్నాను అంది గుండెల మీద చెయ్యేసుకుని. మరీ అంత బిలో యావరేజ్ స్టూడెంట్లో ఏం లేవులే నువ్వు అన్నాడు అర్జున్. యాక్చువల్గా నేను యావరేజ్ స్టూడెంట్, మా అన్నయ్య నీలానే మెరిట్ స్టూడెంట్, వాడు ఐఐటి మెద్రాస్లో బీటెక్ కంప్లీట్ చేశాడు తెలుసా అంది అభి. వాట్, ఐఐటి మెద్రాసా అని షాక్ అయ్యాడు అర్జున్. మా అన్నయ్య చాలా బాగా చదివేవాడు, కాకపోతే ఏదైనా సొసైటీకి ఉపయోగపడేలా చేయాలని వాడి డ్రీమ్. అందుకే మంచి జాబ్ మానేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో యూత్తో కలిసి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకుని పగలు రాత్రి తిరుగుతున్నాడు ప్రజల సమస్యల కోసం. దమ్మిడికి పనికిరాని పనులు మనకెందుకని అమ్మ వాళ్ళు తిడితే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న స్టార్టప్ పెట్టుకున్నాడు అంది అభి. గుడ్ అన్నాడు అర్జున్. అది వదిలేయండి కానీ మీరు డ్రెస్సులు తెచ్చుకోలేదు కదా అర్జున్ గారు, మీకు కొత్తవి తెచ్చాను అంది. అవి ఇచ్చింది అభి. నేను తెచ్చుకున్నాను అన్నాడు అర్జున్. అవునా అని ఆశ్చర్యపోయి నేను చూడలేదే అనుకుంది అభి. అయినా అర్జున్ ముందు ఉంటే నువ్వు ఇవన్నీ ఎందుకు గమనిస్తావులే అని తనకి తనే ముట్టికాయ వేసుకుంటూ సరే తయారయ్యి బయటికెళ్దాం అంది అభి. ఆ రోజంతా వాళ్ళ ఊర్లో స్పెషల్స్ అన్నీ తిప్పి చూపించింది అభి. ఆ తర్వాత రోజు మార్నింగే బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుండి ఫ్లైట్ క్యాచ్ చేశారు ముగ్గురు. మొదటిసారి అభిని ఎయిర్పోర్ట్లో కలిసిన దగ్గర నుండి ప్రతి క్షణం రీల్ వేసినట్టు కనిపించింది అర్జున్కి. ఒక్క సంవత్సరం ఎంత త్వరగా గడిచిపోయిందో. సరిగ్గా సంవత్సరం క్రితం తనకి అభి ఒక ముఖ పరిచయం కూడా లేని వ్యక్తి. కానీ ఈరోజు అదే వ్యక్తి కోసం 18 గంటలు నాన్ స్టాప్గా ట్రావెల్ చేసి వచ్చేంత దగ్గరతనం ఇద్దరి మధ్య. తన సమస్య అంటే నా సమస్య అనుకునేంత బంధం. ఆ బంధం ఏంటి, ఎందుకో పేరు పెట్టాలి అనిపించలేదు అర్జున్కి. మొదటిసారి అది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అని అర్థమవుతుంటే తల కాస్త పక్కకి తిప్పి అభి వైపే చూశాడు అర్జున్. ప్రశాంతంగా పడుకునింది లిఖిత భుజం మీద తలవాల్చి. కిటికీకి ఒరిగి పడుకునింది లిఖిత. అభి తలని కాస్త పక్కకి జరిపి తన భుజం మీద పెట్టుకున్నాడు అర్జున్. నిద్రలోని అతని స్పర్శని గుర్తుపట్టిందేమో గాని అర్జున్ చేతిని చుట్టేసి మెడవంపుల్లో మొహం దాచుకుంది అభి. తను చేసిన పనికి అతని పెదవులు సాగగా చిన్నగా నవ్వుకుంటూ అభి తల నిమిరాడు అర్జున్. వాళ్ళిద్దరికీ పట్టిన ప్రశాంతమైన నిద్ర అర్జున్కి కరువైంది. చిక్కుముడుల్లో ఉండిపోయిన సమస్యని ఎలా విప్పాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థమైపోయింది అర్జున్కి. అసలు ప్రాబ్లం ఎందుకు ఏంటి అనేది పక్కన పెడితే తన మీద కోపం తీర్చుకోవడానికి అభిని వాడుకోవడం నచ్చలేదు అతనికి. అమెరికాలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వీళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చాడు రాహుల్. కార్ హాస్టల్ వైపు కాకుండా ఇంకేటో వెళ్ళడం గమనిస్తూ ఆశ్చర్యంగా చూశారు లిఖిత అభి. నువ్వు మొన్న తప్పించుకున్న గెస్ట్ హౌస్ని గుర్తుపడతావా అని అడిగాడు అర్జున్. ఏరియా అయితే గుర్తుంది కానీ అటువైపు మనుషులు ఎవరూ లేరు అర్జున్ గారు, సిటీ అవుట్స్కర్ట్స్ అంది అభి. అభి రూట్ చెప్తూ ఉంటే అటువైపుగా తీసుకెళ్లాడు రాహుల్. కొంత దూరం వచ్చాక మరి గుర్తుపెట్టలేకపోయింది అభి. అటు ఇటు కారులో చక్కర్లు కొడుతూ గమనిస్తున్నాడు చుట్టూ పరిసరాలు. ఆ ఇల్లే అనుకుంటాను అంది అభి దూరంగా కనిపిస్తున్న ఇంటిని చూపిస్తూ. అభి చెప్పినట్టుగానే అది సిటీకి చాలా దూరంగా, దరిదాపుల్లో ఒక్క ఇల్లు కూడా లేకపోవడంతో కారు చాలా స్పీడ్గా అటువైపే తీసుకెళ్లాడు రాహుల్. గేట్ నుండి మెయిన్ ఎంట్రన్స్ వరకు చాలా డిస్టెన్స్ ఉండడమే కాక గోడలు కూడా చాలా ఎత్తుగా ఉండడం గమనించి అక్కడ పనిచేస్తున్న వాచ్మెన్ని ఓనర్ గురించి అడిగాడు అర్జున్. అతను చెప్పిన పేరు జాన్ పీటర్సన్. ఎక్కడో అర్జున్ సబ్ కాన్షియస్ మెమరీస్లో ఆ పేరు గుర్తొచ్చింది. ఏం చేస్తాడతను అని అడిగాడు. తను అనుకుంటున్న వ్యక్తి ఇతను ఒకటేనా కాదా అని ఆలోచిస్తూ. ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అన్నాడు వాచ్మెన్.
అది వినగానే అర్జున్కి కోపం ఎక్కువైపోతుంటే ఒక్క నిమిషం గట్టిగా ఊపిరి పీల్చుకుని అర్జున్ కలవడానికి వచ్చాడని చెప్పు అన్నాడు అర్జున్. అర్జున్? ఓన్లీ అర్జున్ అన్నాడు వాచ్మెన్. చెప్పు, వాడికే గుర్తొస్తుంది అన్నాడు అర్జున్ కోపంగా. అసలు అక్కడ జరుగుతున్నది అర్జున్కి రాహుల్కి తప్ప మిగతా ఇద్దరికి ఏదో మలయాళం సినిమా తమిళ్ సబ్ టైటిల్స్తో చూసినట్టు ఉండడంతో అంతే ఆశ్చర్యంగా చూస్తున్నారు అర్జున్ వైపు. లోపలికి ఫోన్ చేసి అర్జున్ అని ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని వాచ్మెన్ చెప్పగానే అర్జునా అని ఆశ్చర్యంగా అడిగాడు పీటర్. హా సార్, అర్జునే అన్నాడు వాచ్మెన్. ఫెయిర్ అండ్ టాల్ విత్ బ్రౌన్ ఐస్ అని అడిగాడు పీటర్. అర్జున్ని ఒక్కసారి గమనించి ఎస్ సార్ అన్నాడు వాచ్మెన్. వాట్ ఈజ్ హిమ్ దట్ అర్జున్ అని ఆశ్చర్యంగా అడిగి సెండ్ హిమ్ ఇమీడియట్లీ అన్నాడు పీటర్. వెళ్ళండి సార్ అని డోర్ ఓపెన్ చేశాడు వాచ్మెన్. డోర్ ఓపెన్ చేయడమే లేట్ అన్నట్టు కారు పరుగులు పెట్టించాడు రాహుల్. అర్జున్ గారు, మీకు ఇతను తెలుసా అని భయంగా అడిగింది అభి. ఆ టైంలో కోపంలో ఎర్రగా మారిపోయిన అర్జున్ మొహం చూస్తుంటే చచ్చేంత భయంగా ఉంది అభికి. సమాధానం కూడా చెప్పట్లేదు అర్జున్. అతని కోపం ఎప్పుడో మీటర్ దాటేసింది. నోరు ఎత్తితే ఎక్కడ అభి మీద అనవసరంగా అరిచేస్తాడేమోని బలవంతంగా నోరు మూసుకొని కూర్చునున్నాడు. అర్జున్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అభి చేతిని చాలా గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నాడు అర్జున్. ఇంటి లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్సే గుర్తొస్తుంటే అర్జున్కి దగ్గరగా జరిగి నడుస్తోంది అభి. హే అర్జున్ అని ఆనందంగా పిలిచిన పీటర్కి పక్కనే ఉన్న అభిని చూడగానే షాక్ కొట్టేసింది. దిస్ డామ్ గర్ల్ అనుకున్నాడు కోపంగా అభి వైపే చూస్తూ. అభి చేతిని వదిలి డైరెక్ట్గా వెళ్ళి పీటర్ కాలర్ పట్టేసుకున్నాడు అర్జున్. హౌ డేర్ యూ పీటర్ అని కోపంగా అడుగుతూ. అర్జున్ కూల్ అని వెనక్కి లాగుతున్నాడు రాహుల్. వాట్ హ్యాపెండ్ అర్జున్ అని అడిగాడు ఆశ్చర్యంగా పీటర్. అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న కోపం కూడా ఈ ప్రశ్నతో ఆగను అంటుంటే బలంగా ఒక్కటి చెంప మీద కొట్టేశాడు అర్జున్. వాడిని కొట్టిన దెబ్బకి సౌండ్ ఇల్లంతా రీసౌండ్ రాగానే భయంతో ముడుచుకుపోయి బెదురుతున్న కళ్ళతో అర్జున్నే చూసింది అభి. మొదటిసారి అర్జున్లోని ఇంత కోపం అభి చూడడం. అర్జున్కి కోపం ఎక్కువ అని రాహుల్ చెప్తుంటే చాలాసార్లు విన్నది కానీ ఇప్పటి వరకు తను చూసిన కోపం 1% మాత్రమే అని అర్జున్లోని ఉగ్ర రూపాన్ని చూసి తెలుసుకుంది అభి. రేయ్, నిన్ను కొట్టేంత టైం ఇంట్రెస్ట్ రెండూ నాకు లేవు. నీ దగ్గర అభిని ఇన్వాల్వ్ చేసింది ఎవరు అని సూటిగా అడిగాడు అర్జున్ ఒక చేత్తో పీటర్ కాలర్ గట్టిగా పట్టుకుని. విక్రమ్, జెన్నీ అన్నాడు దగ్గుతూ. జెన్నీ ఎవరు అని సూటిగా అడిగాడు అర్జున్. ఆ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో క్లియర్గా అర్థమవుతుంటే. మన అంజలి అంటున్నప్పుడే వాడి పీక దగ్గరున్న చేతి గాఢత పెంచాడు అర్జున్. ఊపిరి ఆడక ఆ పిరి అయిపోతూ కళ్ళు తేలేశాడు పీటర్. రే అర్జున్ అని అరిచి అర్జున్ చేతి నుండి విడిపించి చచ్చిపోతాడ్రా అని కోపంగా అరిచాడు రాహుల్. ఊపిరి ఆడక దగ్గుతూ అంజలి ఫ్రెండ్ జెన్నిఫర్ అన్నాడు పీటర్. అంజలి ఒకప్పుడు తన మనసును ఉరకలు పెట్టించిన పేరు ఇప్పుడు తన రక్తాన్ని ఉరకలు పెట్టిస్తుంది. అంజలి పేరు వినడమే అర్జున్ మొహంలో అసహనం తొంగి చూసింది. వాళ్ళకి అభికి ఏంట్రా సంబంధం అని కోపంగా అడిగాడు అర్జున్. ఐ డోంట్ నో అర్జున్. జెన్నీ నాకు ఆ అమ్మాయి గురించి చెప్పి విక్రమ్కి తన గురించి 1 నైట్ స్టాండ్ అడగమని చెప్పింది. అండ్ ఐ లైక్ హర్ టు సో అన్నాడు పీటర్ భుజాలు ఎగరేస్తూ. వీడికి బుద్ధి లేదు, అర్జున్ని ఆపలేం ఇంకా అనుకున్నాడు రాహుల్. ఆ మాట మనసులో ఉంది. అంతలోనే ఆహా అని అరిచిన పీటర్ అరుపుకి ముగ్గురు ఒక్కసారిగా అటువైపు చూశారు. పీటర్ చేయి వెనక్కి మడిచి చాలా గట్టిగా పట్టుకొని టేబుల్కి గుద్దేశాడు అర్జున్. అర్జున్ గారు అంది అభి భయంగా. అయినా వీడికి ఏం తెలుసురా, వదిలేయ్ అన్నాడు రాహుల్ బలవంతంగా విడిపిస్తూ. తెలియకపోతే అభిని ఫిజికల్గా హరాస్ చేయాలని చూశాడు వీడు. అది ఎవరితో ఏదో చెప్తే వీడికి సిగ్గుండక్కర్లేదా అని అడుగుతూ ఇంకొక 2 పీకాడు అర్జున్. అర్జున్ ప్లీజ్ అన్నాడు పీటర్. వాట్ ప్లీజ్? తను కూడా నేను చాలాసార్లు ఇలానే ప్లీజ్ చేసి ఉంటుంది కదా, వదిలేవతనని అని అడిగాడు అర్జున్ కోపంగా. ఐఆమ్ సారీ మిస్ అభినయ అన్నాడు పీటర్ అభి వైపు చూస్తూ. ఇట్స్ ఓకే అని చాలా గాబరాగా చెప్పేసింది అభి. నాట్ ఓకే ఫర్ మీ అన్నాడు అర్జున్ చాలా కోపంగా అభి వైపే చూస్తూ. 2 అడుగులు వెనక్కి వేసి రాహుల్ వెనక్కి నించింది అభి. ఇట్స్ ఓకే అన్నట్టు అభి చేతి మీద చిన్నగా తట్టాడు రాహుల్. చూడు పీటర్, నీకున్న అమ్మాయిల వీక్నెస్ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు కానీ నువ్వు జెన్నీ మీద విక్రమ్ మీద ఫ్రాడ్ కేసు వేసి లోపల పెట్టించలేదనుకో, నెక్స్ట్ మూమెంట్ నుండి నేను నిన్ను జైల్లో పెట్టించడం మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నాడు అర్జున్ సీరియస్గా. నో అర్జున్, ఇప్పుడిప్పుడే ఫేమ్లోకి వస్తున్నాను. యూ కాన్ డూ దిస్ అన్నాడు పీటర్.
సో బెటర్ డూ వాట్ ఐ సెడ్ అన్నాడు అర్జున్ సూటిగా. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి సిగరెట్ తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. అసలు ఏం జరుగుతుంది లిఖిత ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది అభి. నన్నే అడగాలి, నీలానే ఉందే నాకు కూడా ఏదో కొరియన్ సినిమా చూస్తున్నట్టు అంది లిఖిత. ఇది ఎప్పటి నుండి మళ్ళీ మొదలు పెట్టావు అని కోపంగా అడిగి సిగరెట్ లాక్కుని కిందికి విసిరేశాడు రాహుల్. రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఇంకొక సిగరెట్ వెలిగించుకున్నాడు అర్జున్. ఎటు వెళ్లాలో అర్థం కాక హాల్లోనే ఉండిపోయారు అభి లిఖిత. అంజలికి అభి ఏం చేసిందిరా, తనని ఎందుకు మధ్యలోకి లాగుతుంది? అంజలి కూడా అమ్మాయే కదా, అలాంటి పరిస్థితుల్లోకి ఇంకొక అమ్మాయిని ఎలా నెడుతుంది అని అడిగాడు అర్జున్. ఆ ప్రశ్నకి ఏం సమాధానం ఇవ్వాలో కూడా అర్థం అవ్వలేదు రాహుల్కి కూడా. మౌనాన్ని ఆశ్రయించాడు. హాల్లో కూర్చున్న అభికి ఆ రోజు తను సైన్ చేసిన అగ్రిమెంట్ అని జెన్నీ చూపించిన డాక్యుమెంట్స్ కనిపించాయి. అవి చేతుల్లోకి తీసుకుని లిఖితకి చూపించింది అభి. ఓ ఇవేనా అని మొత్తం చదివి ఆ సైన్ నీదేనా అని అడిగింది లిఖిత. హా అవును అంది అభి. అవి ఇప్పుడు అనవసరం అనుకుంటా, అర్జున్కి ఒక్కసారి చూపించు చింపేయి అంది లిఖిత. అర్జున్ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలా? ఆయన ఎంత కోపంగా ఉన్నారో చూసావుగా, నాకు చాలా భయంగా ఉంది లిఖిత అంది అభి. నీకెందుకు? అర్జున్ కోపమే కనిపిస్తుంది, దాని వెనక అతని కన్సర్న్ ప్రేమ కనిపించడం లేదా? ప్రతి ఒక్కరూ లవ్ని ఒకలాగే ఎక్స్ప్రెస్ చేయలేరు అభి, అర్థం చేసుకో అని చెప్పింది భుజం తడుతూ. లిఖిత మాటలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళింది అర్జున్ దగ్గరికి. అర్జున్ గారు అని పిలిచింది చాలా నెమ్మదిగా. లోపలికి వెళ్ళు అభి అన్నాడు అర్జున్. అతని బేస్ వాయిస్ బట్టి కోపం ఇంకా తగ్గలేదని అర్థమవుతుంటే అర్జున్ గారు అంటూ ఇంకొకసారి చాలా బేలగా అంది. దీర్ఘమైన శ్వాస ఒకటి విడిచి చేతిలో సిగరెట్ బయటికి విసిరేసి చెప్పు అన్నాడు వెనక్కి తిరిగి. ఇది ఆ రోజు నాకు జెన్నీ చూపించిన డాక్యుమెంట్స్ చింపేయినా అని అడిగింది అభి. ఆ పేపర్ తీసుకుని మొత్తం చదివి ఇలాంటివి ఏదైనా సైన్ చేసేటప్పుడు ఎవరైనా అడగాలి కదా అభి అన్నాడు అసహనంగా. నాకు గుర్తున్నంత వరకు నేనేం సైన్ చేయలేదు అర్జున్ గారు, మీకు చెప్పకుండా ఉండను కదా అంది అభి. ఒక్కసారి నీ సైన్ చేసి చూపించు అన్నాడు అర్జున్ ఏదో ఆలోచిస్తూ. అలా అనగానే రఫ్ పేపర్ మీద సైన్ చేసి చూపించింది అభి. అది చూడగానే మళ్ళీ చిన్న నవ్వు ప్రత్యక్షమైంది అర్జున్ పెదవుల మీదకి. ఏమైంది అని అడిగింది అర్జున్ మొహంలో కనిపించిన సడన్ ప్రశాంతతను ఆశ్చర్యంగా చూస్తూ. ఇది నీ సైన్ కాదభి అన్నాడు అర్జున్ కూలుగా. నాది కాదా అని అడిగింది ఆశ్చర్యంగా. ఫోర్జరీ చేయించారు అన్నాడు అర్జున్. మీకెలా తెలుసు అని అడిగింది అభి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఎందుకంటే నేను అభిని కాదు కాబట్టి అన్నాడు అర్జున్. అబ్బా చెప్పండి ప్లీజ్ అంది అభి. నీకు సైన్ చేసిన తర్వాత డాట్ పెట్టే అలవాటు లేదు అభి, బట్ ఈ పేపర్ మీద సైన్ని చూడు, లాస్ట్లో డాట్ ఉంది అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే పేపర్స్ని జాగ్రత్తగా గమనించింది అభి. అర్జున్ చెప్పినట్టు నిజంగానే డాట్ ఉంది. అది చూడగానే ఆశ్చర్యంగా కళ్ళు తేలేసింది అభి. పద అన్నాడు పీటర్ రావడం చూస్తూ. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి జెన్నీ మీద విక్రమ్ మీద పీటర్తో ఫ్రాడ్ కేసు పెట్టించి అభి చేత ఫోర్జరీ కేసు పెట్టించాడు అర్జున్. పీటర్ మీద కూడా కేసు కూడా పెట్టించాలనుకున్నాడు, కానీ దానివల్ల అభి పేరెంట్స్ని గార్డియన్స్ని పిలిపించి జరిగే హంగామా వల్ల అభి చదువు పాడైపోతుందేమని ఆలోచించి వదిలేశాడు అర్జున్. వీళ్ళు కంప్లైంట్స్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే జైల్లో పడేశారు జెన్నీని విక్రమ్ని. అప్పటికి కానీ శాంతించలేదు అర్జున్ మనసు. ఇన్ని గంటల తర్వాత ఆకలి దప్పికలు గుర్తొచ్చాయి అర్జున్కి. రెస్టారెంట్లో లంచ్ చేసి అభి వాళ్ళని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళగానే అభి లగేజ్ అంతా బయటికి ఇచ్చేసి తనకి అలో లేదని చెప్పేసింది వార్డెన్. ఎందుకు అని అడిగాడు అర్జున్ కోపంగా. ఇది ఓన్లీ చదువుకునే పిల్లలకే కానీ ఇలాంటి వేషాలు వేసే పిల్లలకి కాదు. మమ్మల్ని నమ్మి ఇండియా నుండి పిల్లల్ని తెచ్చి జాయిన్ చేస్తారు ఇక్కడ. ఇలాంటి వాళ్ళ వల్ల మాకే చెడ్డ పేరు అంది చీదరింపుగా అభి వైపు చూస్తూ. ఆ మాటలకి మతిపోయింది అభికి. మొదటిసారి బ్లేమ్ తన క్యారెక్టర్ మీదకు రావడంతో తీసుకోలేకపోయింది. కళ్ళ వెంట కారుతున్న నీరుని తుడుచుకోవాలని ఆలోచన లేకుండా బేలగా చూసింది అర్జున్ వైపు. ఈ హాస్టల్ కాకపోతే వేరేది, ఇప్పుడు దానికోసం ఏడవడం ఎందుకు అని కోపంగా అరిచాడు అర్జున్. చప్పున కళ్ళు తుడుచుకొని లగేజ్ పట్టుకుంది అభి. అర్జున్, నేను కూడా 3 డేస్లో వాషింగ్టన్ షిఫ్ట్ అయిపోతున్నాను. సో నీకు తెలిసిన మంచి హాస్టల్ ఏదైనా ఉంటే జాయిన్ చేయి అంది లిఖిత. అంజలి చేస్తున్న విషయంలో క్లారిటీకి రాలేక అభిని సెక్యూరిటీ లైన్ దగ్గర పెట్టకూడదు అనుకున్నాడు అర్జున్. లిఖిత కూడా వెళ్ళిపోతుందంటే అభిని ఎక్కడ జాయిన్ చేయాలో అర్థం కాక ఒక్క నిమిషం ఆలోచించి, కొన్ని రోజులు నా ఇంట్లోనే ఉండు అభి, నేను అంతలోపు ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను అన్నాడు అర్జున్. మీ ఇంట్లోనా అని అడిగింది ఇబ్బందిగా. పర్లేదు అభి,
నా ఇల్లు వాడి ఇంటికి పక్కనే, ఎవరు ఉండరు. వీడు మార్నింగ్ వెళ్ళిపోతే లేట్ నైట్ వస్తాడు, నీకేం ప్రాబ్లం ఉండదు అన్నాడు రాహుల్. అర్జున్ గారు, నా ప్రాబ్లం కాదు, వాళ్ళ పేరెంట్స్ ఏమైనా అనుకుంటారేమో అని అంది అభి. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఎందుకు ఉంటారు అని అడిగాడు రాహుల్. మీ పేరెంట్స్ ఇక్కడ ఉండరా అని అడిగింది అభి అర్జున్ని ఆశ్చర్యంగా. వాళ్ళు ఇండియాలో ఉంటారు అన్నాడు అర్జున్. గుడ్ ఐడియా, మేబీ. జాగ్రత్త అభి, వెళ్ళే ముందు కలుద్దాం, ఎగ్జామ్స్ బాగా రాయి అని హక్ చేసుకొని చెప్పింది లిఖిత. దగ్గరగా రాగానే అభి చెవి దగ్గరికి వెళ్ళి, ఇప్పటికైనా అర్జున్ని పడేయడం నేర్చుకో, ఒకే ఇంట్లో ఉండి కూడా ముద్దపప్పులా బిహేవ్ చేయకు, ఇంతకంటే మంచి ఛాన్స్ ఎవరికి దొరకదు అని చెప్పింది లిఖిత. ఏంటి అని షాక్ అయింది అభి. ఐ వింక్ చేస్తూ ఆల్ ది బెస్ట్ అంది లిఖిత. ఆల్ ది బెస్ట్ దేనికో అర్థమై అభి చెంపెల్లో సిగ్గు చేరుతుంటే, వెళ్దామా అన్నాడు అర్జున్ విసుగ్గా. అంది అభి. అభినయ నుండి మిస్సమ్మగా మారే మొదటి స్టెప్లో భాగంగా బయలుదేరింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.